ఒకసారి ఊహించండి. ఈ మ్యాజికల్ స్విచ్ వర్డ్స్ ఈ 3 పదాలు పలికారంటే మీ కోరిక 20 నిమిషాల్లో తీరుతుంది. వినటానికి ఎంత బావుంది కదూ! మనకు ఏదైనా కోరిక ఉంటుంది. డబ్బు కావాలి, ప్రేమ కావాలి, ఉద్యోగం కావాలి లేదా సమస్యల నుంచి విముక్తి కావాలి. అలాంటి సమయంలో మనం మనసులో ఈ 3 మాటలు పలకాలి. అవును, కేవలం 3 మ్యాజికల్ స్విచ్ వర్డ్స్ అనే చెప్పాలి. ఏంటంటే ఆశ్చర్యం, ఈ 3 మాటలు పలికిన 20 నిమిషాల్లోపే విశ్వం స్పందిస్తుంది. మీ కోరిక నెరవేర్చడం మొదలవుతుందనే చెప్పవచ్చు. అది ఎంత అసాధ్యమైన కోరికైనా, ఎంత పెద్ద సమస్య అయినా ఈ 3 శక్తివంతమైన పదాలు మీ జీవితాన్ని తక్షణమే మార్చేస్తాయి అని కూడా చెప్పవచ్చు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. శతాబ్దాలుగా విశ్వం ఒక రహస్యాన్ని దాచుకుంది తనలో. ఆ రహస్యమే వర్డ్ వైబ్రేషన్స్. మనం పలికే ప్రతి పదం ఒక తరంగాన్ని సృష్టిస్తుంది. ఆ తరంగం విశ్వాన్ని తాకి మన కోరికల్ని ఆకర్షిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించి చూసారా? ఒక మాట మనసును ఎంతగా ప్రేరేపిస్తుందో అదేవిధంగా కొన్ని ప్రత్యేక పదాలు అంటే స్విచ్ వర్డ్స్ నేరుగా మన అదృష్టాన్ని ఆన్ చేసే బటన్లా పనిచేస్తాయి అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు ఊహించండి, మీరు కూర్చొని ఉన్నారు. మీ మనసులో కోరిక అనేది తిరుగుతూ ఉంటుంది. మీరు ఒక్కసారిగా ఈ 3 స్విచ్ వర్డ్స్ పలకటం మొదలు పెడతారు. అంతే, మీలో ఒక వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. మీలో ఒక శక్తి అనేది బయటికి వచ్చేస్తూ ఉంటుంది. కళ్ళ ముందే పరిస్థితులు మారటం మొదలవుతూ ఉంటాయి. మీరు టైం చూశారనుకోండి, ఇవన్నీ కూడా 20 మినిట్స్ లోపే. ఇవి మీరు అనుకుంటారు ఒక సాధారణ పదాలే కదా, ఇన్ని రోజులు అనుకుంటుంటే కాలేదు, కానీ ఇప్పుడు వీరేదో చెప్పేసరికి దాన్ని పట్టుకొని అంటే అవుతాయా అని. కానీ ఇవి కాస్మిక్ కోడ్స్ అండి. ఒక్కసారి పలికితే మీలో విశ్వశక్తిని మేల్కొల్పే పదాలనే చెప్పాలి. ప్రపంచంలో చాలామంది వీటిని ఉపయోగించి తక్షణ ఫలితాల్ని పొందారు. మీరు అనుకున్న ఆ కోరిక, అది డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, శత్రువుల నుంచి రక్షణ కావచ్చు, లేక అకస్మాత్తుగా అదృష్టం కావచ్చు. ఈ 3 పదాలు మిమ్మల్ని ఆ గమ్యానికి నేరుగా తీసుకువెళ్తాయి. అంటే మీ మనసులో ఎప్పటి నుంచో ఎన్నో కోరికలు అనేవి దాగి ఉన్నాయి. వాటిని ఎలా తీర్చుకోవాలో కూడా మీకు అర్థం కావట్లే. మీరు ఎంత ప్రయత్నించినా కూడా ఆ కోరికల్ని తీర్చుకోలేకపోతున్నారనుకోండి సపోజ్. అలాంటప్పుడు కనుక మీరు ఈ 3 పదాలని కనుక మీరు పలికారే అనుకోండి, 20 నిమిషాల్లో మిమ్మల్ని చక్కగా మీ గమ్యానికి దగ్గరగా తీసుకుని వెళ్తాయి. తర్వాత మీ ఇష్టం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ గమ్యాన్ని చేరుకోవటం మీ వంతే కాబట్టి. కాబట్టి జాగ్రత్త. ఈ బలమైన పదాలను తేలిగ్గా తీసుకోకండి. వీటిని పలికిన ప్రతిసారి విశ్వం మీతో ఒక ఒప్పందం చేస్తుంది. ఏమిటి? మీ కోరిక నా దగ్గరికి వచ్చింది, నేను దాన్ని తప్పకుండా నెరవేర్చుతాను అని. కాకపోతే మీరు ఇదంతా కూడా ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో చెయ్యాలి. అంతేకాని ఏదో చేస్తే ఏదో అవుతుందా అన్నట్టు చెయ్యొద్దు. ముందే చెప్తున్నాం, ఎందుకంటే మీకు ఫలితం రాదు అలా చేశారే అంటే. కాబట్టి మీ జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చగలిగే ఈ అద్భుతమైన రహస్యం ఇప్పుడు మీ ముందుంది. 20 నిమిషాల్లో మీ కోరిక తీరిపోవాలా? అయితే ఈ 3 మ్యాజికల్ స్విచ్ వర్డ్స్ని మిస్ అవ్వకండి. ఎందుకంటే ఒక్కసారి పలకటం అంటే మీ అదృష్ట ద్వారం ఒక్కసారిగా తెరుచుకోవటమే. మీరు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతారు అని కూడా చెప్పవచ్చు అని. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. కొంతమంది ఏమిటంటేనండి, ఏదన్నా పని మొదలు పెడతారు, ఏమన్నా కోరికలు అనేవి వచ్చినా అవి నెరవేర్చుకోవటానికి ఎదురుగా అవకాశం ఉన్నా కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అది చేస్తే మంచిదా, చేయకపోతే మంచిదా అని. అలాంటి కన్ఫ్యూజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ స్విచ్ వర్డ్స్ అనేవి అద్భుతమైన దారిని చూపిస్తాయి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మీరు సరైన మార్గంలో సరైన విధంగా వెళ్ళి సరైన నిర్ణయం ఏ కన్ఫ్యూజన్ లేకుండా తీసుకునే శక్తిని అనేది మీకు ఒక రకంగా ఇస్తుందని చెప్పాలి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి. ఏమిటంటే వీరు ఒకవేళ కరెక్ట్గా ఉన్నా కూడా ఎదుటివారు వీరిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అది కాదు, ఇట్లా అవుతుందేమో, నువ్వు ఇట్లా చేస్తే అట్లా అవుతుందేమో అని. దాంతో వీరు కూడా భయపడిపోతూ ఉంటారు. అలా కొంతమంది ఏమిటంటే వారికి వచ్చిన మంచి మంచి అవకాశాలని కూడా పోగొట్టుకొని తర్వాత బాధపడుతూ ఉంటారు. అయ్యో, అప్పుడు అలా చేయాల్సింది, కన్ఫ్యూజ్లో ఉండిపోయి చేయలేకపోయాము ఎలాగా అని. అలాంటి బాధ మీకు మళ్ళీ మళ్ళీ రాకుండా హాయిగా మీరు ఏదన్నా మీకు
అవకాశం వచ్చినప్పుడు ఏ టెన్షన్ లేకుండా, ఏ కన్‌ఫ్యూజ్ లేకుండా మీరు చక్కగా మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళేటట్టు ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మీకు హెల్ప్ చేస్తాయి బాగా అని కూడా చెప్పవచ్చు. ఏంటంటేనండి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయనే చెప్పాలి. అవి మనకి పనిచేసే విధానం కావచ్చు, మనం ఉపయోగించుకునే విధానం కావచ్చు. కొన్నేమో ఒక్కసారి రాత్రిపూట చెప్పేసుకొని పడుకుంటే అయిపోతుంది. కొన్నిటికి ఏంటంటే మనం రోజుకి ఒక 3 సార్లు, కొన్నిటికి 5 సార్లు అలా మనం ఈ స్విచ్ వర్డ్స్‌ని చెప్పుకోవాలి. కాకపోతే ఇంకొక మంచి విషయం ఏమిటంటేనండి, ఈ స్విచ్ వర్డ్స్ వర్క్ వచ్చేసరికి మనకి ఒక్క దగ్గరే కూర్చొని కంపల్సరీగా చెయ్యాలి, లెగకూడదు, కదలకూడదు అని ఏమీ ఉండదు. మనం మన పనులన్నీ చేసుకుంటూ కూడా మనం మనసులో ఈ స్విచ్ వర్డ్స్‌ని పదే పదే తలుచుకోవచ్చు. అలా కూడా మీకు వర్కౌట్ అవుతుందనే చెప్పవచ్చు. ఈ స్విచ్ వర్డ్స్‌ని మీరేం చేస్తారంటే పని చేసుకుంటూ కూడా ఒక 21 సార్లు అట్లా చెప్పుకుంటే సరిపోతుంది. కాదండి మాకు కుదరదు నంబర్స్ చెప్పుకుంటూ చేయాలి అంటే కనుక కౌంట్ చేసుకుంటా అంటే మీరు ఏదన్నా టైం పెట్టుకొని, ఆ టైం పెట్టుకొని చేసేసుకుంటే సరిపోతుందనే చెప్పవచ్చు. కంపల్సరీ అండి. ఒక 10 మినిట్సో, ఒక 5 మినిట్సో మీ ఇష్టం. కాకపోతే ఈ స్విచ్ వర్డ్స్‌నండి మీరు కంపల్సరీగా రోజుకి 3 సార్లు చేయాల్సి ఉంటుంది. అంటే మార్నింగ్, ఈవినింగ్, నైట్. ఈ 3 టైమ్స్ అన్నమాట. మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది మీకు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు చక్కటి ఫలితాలైతే వచ్చి తీరుతాయనే చెప్పాలి. ఎందుకంటే పదే పదే మనం వీటిని తలుచుకోవటం వల్ల విశ్వం అనేది మనకి వెంటనే సహకరిస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఏమిటంటేనండి మీరు రోజు కంపల్సరీగా ఇలా స్విచ్ వర్డ్స్‌ని చెప్పుకుంటూ వెళ్ళటం వల్ల మీకు ఉన్న అన్ని రకాల సమస్యల నుంచి మీరు చాలా చాకచక్యంగా ఇవతల పడవచ్చనే చెప్పవచ్చు. ఏంటంటే మీరేదన్నా విషయంలో కన్‌ఫ్యూజ్‌గా ఉన్నట్టయితే ఈ స్విచ్ వర్డ్‌ని పలికితే చాలు. మీరు ఆ కన్‌ఫ్యూజన్ ఏది లేకుండా అతి తేలిగ్గా బయటికి వస్తారు. అది ఏమిటంటే ఆ స్విచ్ బోర్డ్‌ని మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి. ఈ స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా మనకి పూర్వకాలం నుంచే ఉన్నాయండి. ఇవి ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రాచీన పద్ధతని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వీటిని ఉపయోగిస్తే కనుక చాలా అద్భుతాలే జరుగుతాయి. మనం కరెక్ట్‌గా కనిపెట్టుకుంటూ వెళ్తే. ఇక స్విచ్ బోర్డ్ వచ్చేసి క్లియర్ పాయింట్ డివైన్. స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. అసలు దీని అర్థం ఏమిటి? ఇది చేయటం వల్ల మీ కన్‌ఫ్యూజన్ ఎలా తొలగుతుంది అన్నది కూడా ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. క్లియర్ అంటే ఏమిటి? మీ మనసులో ఏవో అడ్డంకులు, గందరగోళం, భయాలుంటాయి కదండీ! అవన్నీ క్లియర్ అవ్వటం అంటే తొలగిపోవటం అనే చెప్పాలి. పాయింట్ అంటే మీరు చెప్పబోయే విషయం డైరెక్ట్‌గా, స్పష్టంగా టార్గెట్‌కి చేరటం అనేది చెప్పాలి. డివైన్ అంటే దైవిక శక్తి మీకు సహాయం చేసి ఎదుటివారు మీ మాటను పాజిటివ్‌గా స్వీకరించడం. ఎప్పుడు వాడాలి దీన్ని? మీరు కన్‌ఫ్యూజన్ బాగా అయ్యేటప్పుడనమాట. ఏంటి ఎందులో అన్నా ఏదన్నా జరిగినప్పుడు మీరు నిజం చెప్పాలనుకోవటంలో కూడా భయపడిపోయి కన్‌ఫ్యూజ్ అవుతూ ఎలా చెప్పాలో తెలవక, అలాగే మీ తప్పుంటే ఒప్పుకోవటంలో ఉన్నప్పుడు కనుక ఎవరైనా మీ మాట వింటారా, అంగీకరిస్తారా అన్న భయం ఉన్నప్పుడు, మీ మాట ఎదుటివారి హృదయాన్ని తాకాలి అని కోరుకునేటప్పుడు ఈ స్విచ్ బోర్డ్‌ని మీరు ఉపయోగించుకుంటే చాలా చక్కగా యూజ్ అవుతుంది మీకు. ఎలా వాడాలి? కన్‌ఫ్యూజన్ చేయటానికి 10 నిమిషాల ముందనమాట. మీలో 21 సార్లు క్లియర్ పాయింట్ డివైన్ అని రిపీట్ చేయాలి. మీరు చెప్తున్నప్పుడు కూడా స్లోగా మనసులో రిపీట్ చేస్తే మీ ఆందోళన అనేది తగ్గిపోతుంది. మీకు కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరుగుతుంది. కన్‌ఫ్యూజ్ అవ్వడు తగ్గిపోతారనమాట. ఎదుటివారు రెస్పాన్స్ కూడా సాఫ్ట్‌గా ఏంటంటే పాజిటివ్‌గా మారుతుందనమాట. కోఆపరేటివ్‌గా మారుతుంది. మీకు కోఆపరేటివ్ అనేది చేస్తారు వాళ్ళు మీ మాటల్ని విని. మీరు ఎవరైనా సరే మీరు ఎవరినైనా మీ ప్రేమని కన్ఫ్యూజ్ అయిపోయినప్పుడు క్లియర్ పాయింట్ డివైన్ అని రిపీట్ చేస్తూ వెళ్తే మాట తడబాటు పోతుంది. మీరు చెప్పేది స్పష్టంగా, ధైర్యంగా బయటపడుతుంది. అలాగే ఎదుటివారు కూడా ఆ మాటను ఒక దైవిక శక్తి స్వరూపంలో వింటారు. మీకు ఏమిటంటే అద్భుతమనే చెప్పాలి ఇది మీరు కరెక్ట్‌గా కనుక ఉపయోగించుకుంటే. ఈ పదం ఏమిటంటేనండి, మీకు ఎలాంటి విషయంలో అయినా ఇందాక చెప్పుకున్నట్టు చాలా హెల్ప్ చేస్తుంది. కాకపోతే మీరు ఏ విషయంలో అయినా బాగా కన్‌ఫ్యూజ్ అయితూ ఉంటే కనుక 21 సార్లండి ఇది స్లోగా మీ మనసులో అనుకొని వెళ్ళి మాట్లాడండి. మొత్తం మీకు అనుకూలంగా మారిపోతుంది అని కూడా చెప్పవచ్చు. అప్పుడు మీరు క్లియర్‌గా మీరు మంచి మార్గానికైతే వెళ్తారు ఈ విధంగా చేయటం వల్ల అని కూడా చెప్పవచ్చు. ఇంకొకటి ఏమిటంటేనండి, ఎవరైనా సరే ఏదన్నా ప్రొఫెషనల్‌లో ఉన్నప్పుడు వాళ్ళు అందులో బాగా పైకి రావాలని, ప్రమోషన్స్ రావాలని, అందరికంటే ఎక్కువగా ముందు ఉండాలని వాళ్ళ టార్గెట్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంతమంది కొత్త జాబ్స్ రావాలని,
మంచిగా అందులో సెటిల్ అయిపోవాలని, లేదా ఏదైనా బిజినెస్ చేయాలని, ఆ బిజినెస్‌లో కూడా టాప్ పొజిషన్‌లో ఉండాలి, బాగా పైకి రావాలి, మంచి పేరు అది సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కలలు కంటూ ఉంటారనే చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పబోయే స్విచ్ వర్డ్ కనుక మీరు ఉపయోగించుకున్నారంటే, మీరు అనుకున్న గోల్ మొత్తాన్ని రీచ్ అవుతారనే చెప్పొచ్చు. ఉద్యోగం చేసేవారైనా చేసుకోవచ్చు, బిజినెస్ వారైనా చేసుకోవచ్చు, వేరే ఏదైనా పని చేసేవారైనా సరే చేసుకుంటే చాలు. మీకు చక్కగా రీచ్ అవుతారు మీరు అనుకున్న గోల్‌కి. ఆ స్విచ్ వర్డ్ కూడా చాలా సింపుల్ అంటే సింపుల్ అని చెప్పవచ్చండి. అది వచ్చేసండి రీచ్, క్లైంబ్, సక్సెస్, డివైన్. రీచ్ అంటే మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోవటం, రీచ్ అవ్వటం. క్లైంబ్ అంటే ఒక్కొక్క మెట్టుని పైకి ఎదగటం అనమాట. ప్రమోషన్, గ్రోత్ అనమాట. సక్సెస్ మీరు చేసే పనిలో పూర్తి విజయం. డివైన్ అంటే దైవిక శక్తి సహాయం చేసి మీకు అనుకూలంగా మారటం. ఇలా రిపీట్ చేయాలి. ఉదయం లేవగానే 21 సార్లు, ఆఫీస్‌కి వెళ్ళే ముందు 21 సార్లు, రాత్రి నిద్రకు ముందు 11 సార్లండి. మీరు కోరుకున్న పొజిషన్‌ని మైండ్‌లో ఊహించుకుంటూ రిపీట్ చేస్తే ప్రభావం మరింత పెరుగుతుందనే చెప్పవచ్చు. మీరు దీన్ని కలిపి పదాన్ని పలకవచ్చండి, లేకపోతే రీచ్, క్లైంబ్, సక్సెస్, డివైన్ అని కూడా పలకవచ్చు. దీన్ని కూడా స్క్రీన్ మీద చూపిస్తాము. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అంతేకాదు మీ పైవారి దృష్టిలో మీ వాల్యూ పెరుగుతుంది. గ్రోత్ కోసం తలుపులు తెరుచుకుంటాయనే చెప్పాలి. ఈ విధంగా మీరు ఈ పదాన్ని పలకటం వల్ల అని కూడా చెప్పవచ్చు. మీరు ఈ స్విచ్ వర్డ్స్ నుండి చాట్ చేస్తున్నప్పుడు నాకు చాలా అవకాశాలు వస్తున్నాయి, అందులో నేను బాగా సక్సెస్ అవుతున్నాను అనుకుంటూ ఈ విధంగా మీరు చెప్పుకుంటూ రిపీట్ చేసుకుంటూ వెళ్ళారే అనుకోండి, మీరు అద్భుతాలే జరుగుతాయి మీకనే చెప్పవచ్చు. ఎవరైనా సరేనండి, వారి జీవితంలో అదృష్టం రావాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటాం. మాకన్నీ చేస్తే కూడా అది సక్సెస్ కావాలి, మేము మంచి అదృష్టవంతులుగా ఉండాలి, ఇక మాకు తిరిగి ఉండకూడదు అనే కదా కోరుకుంటాం. అలాంటి వారికి ఒక స్విచ్ వర్డ్ ఉందండి. అది వచ్చేసి ఏమిటంటే, ఇది రోజు పొద్దున్నండి ఒక 10-15 నిమిషాలు మీరు చెప్పుకోవాలి. ఏమిటంటే అది బ్లూ సఫైర్, బ్లూ సఫైర్ అండి. అలా అనుకోండి. మీరు ఎంత ఎక్కువగా అదృష్టాన్ని, మీకు మంచి అదృష్టాన్ని కోరుకుంటారో అంత మంచిగా మీకు లభించి తీరుతుంది ఈ విధంగా మీరు చేయటం వల్ల అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా మీరు చేశారే అనుకోండి, మీరు ఊహించని అదృష్టం అనేది మీ వైపుకి దూసుకు వస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటే ఒక్కొక్కరికి కొందరికి దురాదృష్టం అనేది ఉంటుంది. అలాంటప్పుడు వారికి మంచి అనేది వారి వైపుకి వచ్చిన ఆ దురాదృష్టం అనేది వారి వైపుకి ఆ మంచిని రానీయకుండా ఆపుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఆ దురాదృష్టాన్ని పోగొట్టుకొని అదృష్టాన్ని మీ వైపుకి తీసుకురావాలి అంటే ఈ స్విచ్ వర్డ్ మీకు అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పవచ్చు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటేనండి, మీకు అదృష్టం అంటే అందరికీ తెలిసింది కదా! అదృష్టం వచ్చిందే అనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు కావాల్సినయి మనం అసలు ఊహించని అద్భుతమైన ఆఫర్స్ అనేవి కూడా మనకి వచ్చి తీరుతాయని కూడా చెప్పవచ్చు. మీరు ఈ స్విచ్ వర్డ్‌నండి దేనికోసమైనా మీరు చాట్ చేసుకోవచ్చు. అంటే రిలేషన్ కోసం కావచ్చు, మీ లవ్ కోసం కావచ్చు, లేకపోతే మీరు ఉద్యోగం కోసమైనా, బిజినెస్ కోసమైనా, పిల్లల కోసమైనా దేనికైనా సరేనండి, మీరు ఈ స్విచ్ వర్డ్‌ని మీరు రోజు చెప్పుకుంటే మీకు చక్కగా అవన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయి. మీరు అనుకున్నవి అనుకున్నట్టు పొందగలుగుతారు అని కూడా చెప్పవచ్చు. మీరు ఏ స్విచ్ వర్డ్స్‌నైనా సరేనండి చెప్పుకునేటప్పుడు మీకు అదృష్టాన్ని తెచ్చే ఈ స్విచ్ వర్డ్‌ని మీరు అస్సలు కూడా వదిలిపెట్టొద్దు. మీరు దీన్ని కూడా వాటితో కలిపి చాట్ చేసుకుంటే చాలా మంచే జరుగుతుంది. మీరు దేన్నైతే కావాలని ఎన్నేళ్ల నుంచి ఆశగా ఎదురు చూస్తున్నారో అది వెంటనే మీకు లభించి తీరుతుందనే చెప్పవచ్చు. అంతేకాదండి, మీరు ఏదన్నా సమస్యలలో బాగా ఇరుక్కుపోయినప్పుడు అసలు దాని నుంచి ఎలా బయటికి రావాలి, ఎమ్మటే మాకు బయటికి వస్తే బాగుండు, ఆ సమస్య అనేది మాకు తీరిపోతే బాగుండు, ఆ ప్రాబ్లం నుంచి మేము తొందరగా అంటే తొందరగా బయటకు వచ్చేయాలి అనుకున్నప్పుడు ఈ ఒక్క స్విచ్ వర్డ్ చెప్తే చాలు. మీరు మీరు అనుకున్న దానికంటే తేలిగ్గా బయటికి వస్తారనే చెప్పవచ్చు. చేంజ్, క్లియర్, డివైన్. చేంజ్ మీ పరిస్థితి మారుతుంది. క్లియర్ సమస్యలు తొలగిపోతాయి. డివైన్ ఫలితం మీకు అనుకూలంగా మారుతుందనే చెప్పాలి. ఏమిటంటే మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే రిపీట్ చేయొచ్చండి. ఉదయం లేవగానే 21 సార్లు, రాత్రి నిద్రకు ముందు 11 సార్లు రిపీట్ చేశారనుకోండి, ఇది శక్తివంతంగా పనిచేస్తుంది. మీ మనసులో బాగా టెన్షన్ ఉన్నప్పుడల్లా కూడా ఇది చెప్పుకుంటే చేంజ్, క్లియర్, డివైన్ అని రిపీట్ చేయండి చాలు. మీ టెన్షన్ అంతా కూడా ఒక్క దెబ్బకి పక్కకు పోతుందనే చెప్పవచ్చు. అంతేనండి, ఒక్కోసారి ఇన్ని లక్షలు చెప్పుకుంటూ ఉంటాం ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఇవనేది. కానీ ఒక్కొక్కసారి ఏదన్నా భయంకరమైన పరిస్థితి అనేది ఎదురుపడ్డదనుకోండి, ఎవరైనా సరే అసలు మనకి ఏం చేయాలో, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఏ స్విచ్ వర్డ్ గుర్తురాదు. అసలు కనీసం
మన ఫోన్ నెంబర్ కూడా మనకు గుర్తురాదనే చెప్పాలి. అలాంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఒక్కొక్కసారి ఎవరికైనా సరే. అంత భయంకరమైన పరిస్థితుల్లో మీరు ఒకటే హెల్ప్ డివైన్ అని చెప్పి అనుకున్నా చాలు. మీకు మంచి హెల్ప్ అయితే మీకు ఎమ్మటే ఆ సమస్య నుంచి మీరు బయటపడే ఒక అద్భుతమైన శక్తి అనేది అయితే మీకు వస్తుంది. ఒక మార్గం అనేది కనిపిస్తుంది. లేదా యూనివర్స్ హెల్ప్ మీ అని అడిగినా చాలు. మీరు ఆ క్షణానే ఆ ప్రమాదం నుంచి బయటపడతారు అని కూడా చెప్పవచ్చు. అలా చేస్తే చాలు మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా బయటపడతారనే చెప్పవచ్చు. ఈ స్విచ్ వర్డ్స్ అన్నండి మీరు గుర్తుపెట్టుకొని చేసుకుంటూ ఉండండి. ఒక దగ్గర రాసి పెట్టుకోండి. మీకు ఎప్పుడేదైనా అవసరం వచ్చిందనుకోండి, ఇందులోంచి మీకు కావాల్సిన స్విచ్ వర్డ్‌ని తీసి మీరు యూజ్ చేసుకుంటే, మీరు రిజల్ట్ అనేది తొందరగా పొంది తీరుతారని కూడా చెప్పవచ్చు. ఇలా చేయటం వల్ల ఏమిటంటేనండి, మనం డబ్బుని కూడా ఆకర్షించుకోవచ్చు. డబ్బుని బాగా ఆకర్షించడానికి కొన్ని స్విచ్ వర్డ్స్ ఉన్నాయండి. చాలా అద్భుతమైనయి. అవి నెక్స్ట్ తర్వాత వీడియోస్‌లో చెప్పుకుందాం. ముందు ఈ స్విచ్ వర్డ్స్‌ని మీరు ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది. కాకపోతే నమ్మకంగా చేయాలండి. అంతే. నమ్మకమే ఇక్కడ మీరు పెట్టేది. అంతకు మించి ఏమీ లేదనే చెప్పవచ్చు.